చూడ్డానికి రెండు సేమ్, కానీ బ్లడ్ షుగర్ రెస్పాన్స్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. హలో, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్కి నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ వైట్ ఇడ్లీ, ఇంకొకటి కీన్వా ఇడ్లీ. చూడ్డానికి ఆల్మోస్ట్ రెండు సేమ్ లానే ఉన్నాయి, కానీ మనం తిన్న తర్వాత మన బాడీలో వచ్చే బ్లడ్ షుగర్ రెస్పాన్స్ మాత్రం డిఫరెంట్గా ఉండొచ్చు. నార్మల్ వైట్ ఇడ్లీ తీసుకున్న తర్వాత చాలామందిలో బ్లడ్ షుగర్ త్వరగా రైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. బట్ కీన్వా ఇడ్లీని పోర్షన్ కంట్రోల్లో తీసుకుంటే ఇందులో ఉండే హై ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం వంటి న్యూట్రియంట్స్ వల్ల కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా డైజెస్ట్ అవ్వడానికి సహాయపడతాయి. దాంతో బ్లడ్ షుగర్ ఒకసారిగా స్పైక్ అవ్వకుండా మరింత స్టడీగా ఉండేందుకు బాగా హెల్ప్ అవుతుంది. ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో హై ఫైబర్ ఉండడం వల్ల ఫుల్నెస్ ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. నార్మల్ ఇడ్లీ తిన్నాక చాలామందికి 1 గంటలోనే మళ్ళీ హంగర్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ కీన్వా ఇడ్లీతో ఎక్కువసేపు సాటిస్ఫైడ్గా ఉండే అవకాశం ఉంటుంది. దాంతో అన్నెసరీ స్నాకింగ్ కూడా తగ్గొచ్చు. నన్ను చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఇలాంటి ఫుడ్స్ చాలా కాస్ట్లీ కదా అని చెప్పి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే క్వాంటిటీ, న్యూట్రిషన్పై పెట్టే ఖర్చు ఫ్యూచర్ హెల్త్కి చేసే ఇన్వెస్ట్మెంట్గా నేను ఫీల్ అవుతాను. ఇక షుగర్స్ విషయానికి వస్తే ఈరోజు ఓన్లీ 16 పాయింట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయినాయి. ఇలాంటి ఫిట్ ప్లేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ఫిట్ ప్లేట్ బై నవీన్. థ్యాంక్ యూ.